హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం రోనిన్ బేసిక్ ఫీచర్స్ ఇంకా బెస్ట్ సెట్టింగ్స్ని చూసేయబోతున్నాం. ఇంట్రో రోల్ చేసే ముందు తప్పకుండా మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇంట్రోకి సౌండ్ డిజైన్ ఎలా ఉందో విని నాకు కామెంట్స్లో అయితే పెట్టండి. సో ఫోక్స్, లేట్ చేయకుండా రోలింగ్ ద ఇంట్రో నౌ. ఇది కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సో తప్పకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇప్పుడున్న క్రియేటివ్ వరల్డ్లో వీడియోస్ చాలా ప్రొఫెషనల్గా తీయాలంటే తప్పకుండా మనకి గ్లైడ్ క్యామ్స్ ఇంకా మోటరైజ్డ్ గింబల్స్ కావాల్సిందే. జస్ట్ మనం ఒక గ్లైడ్ క్యామ్ ఇంకా గింబల్ని కొనేసి స్మూత్ ఫుటేజ్ రావాలంటే అది మాత్రం జరగని పని. ఎందుకంటే ఎలాంటి స్టెబిలైజర్నైనా మనం ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి, ఇంకా కొన్ని కాన్ఫిగరేషన్స్ అయితే సెట్ చేయాలి. మనం ఈరోజు రోనిన్ ఫిజికల్ ఓవర్వ్యూ అండ్ అప్లికేషన్ కాన్ఫిగరేషన్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఫిజికల్గా మనం చెప్పుకోవాల్సింది ఎర్గనామిక్స్ అండి. హోల్డ్ చేయడానికి ఇంకా ఆపరేట్ చేయడానికి చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకు ఒక ఫోకస్ వీల్, జాయ్స్టిక్, మోడ్ బటన్, రికార్డ్ బటన్తో పాటు బ్యాక్ ట్రిగర్ బటన్ కూడా ఇచ్చారు. ఫోకస్ ఇంకా రికార్డ్ ఫంక్షనాలిటీస్ కావాలంటే మనం కెమెరాని కేబుల్స్ ద్వారా రోనిన్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ కనెక్షన్ సోనీ కెమెరాకి ఇన్ఫ్రారెడ్ ద్వారా సిగ్నల్ని పంపించడం వల్ల మనకంత రిలయబుల్ ఫోకస్ అయితే ఉండదు. అలాగే రిలయబుల్ రికార్డ్ బటన్ కూడా అంతగా రిలయబుల్గా అయితే పనిచేయదు. ప్రస్తుతానికి పానాసోనిక్ ఇంకా నికాన్ కెమెరాస్లో మాత్రమే ఈ ఆప్షన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ జాయ్స్టిక్ గురించి తెలుసుకోవాలంటే నార్మల్గా మనందరికీ తెలిసిందే. సో పాన్, రోల్ అండ్ టిల్ట్ని మాత్రమే కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న మోడ్ బటన్ని యూజ్ చేసి డిఫరెంట్ యూజర్స్కి స్విచ్ అవ్వచ్చు. అలాగే యాక్షన్ సీన్స్ ఇంకా ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ని షూట్ చేయడానికి ఈ మోడ్ బటన్ యూజ్ అయితే అవుతుంది. ఈ మోడ్ బటన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే స్పోర్ట్ మోడ్లోకి మారుతుంది. గింబల్ రెస్పాన్స్ కూడా చాలా సూపర్ ఫాస్ట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ ట్రిగ్గర్ విషయానికి వచ్చామంటే ఈ ట్రిగ్గర్ వల్ల మనకి 5 ఫంక్షనాలిటీస్ అయితే యాడ్ అవుతాయి. ఫస్ట్ది హోల్డ్ చేసి పట్టుకోవడం వల్ల గింబల్ ఒక పాయింట్ మీద లాక్ అయ్యి సేమ్ ఆబ్జెక్ట్ని ట్రాక్ అయితే చేస్తుంది. సెకండ్ది డబుల్ ట్యాప్ చేయగానే మన గింబల్ ఏ యాక్సెస్లో ఉన్నా కానీ మన ఇనిషియల్ పొజిషన్కి అయితే రీసెంటర్ అయిపోతుంది. అలాగే థర్డ్ది ట్రిపుల్ ట్యాప్ చేయగానే సెల్ఫీ మోడ్కి చేంజ్ అయిపోతుంది. ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే సెల్ఫీ మోడ్ ఎక్కువ వాడము, ఎందుకంటే గింబల్ కాస్త హెవీగా ఉంటుంది. కాకపోతే సెల్ఫీ ఫీచర్ ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇందులో అయితే ఉంది. ఫోర్త్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఈ ట్రిగర్ని 4 టైమ్స్ ప్రెస్ చేసి జాయ్స్టిక్ని క్యాలిబ్రేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇన్ కేస్ మనం ఎప్పుడైనా కానీ జాయ్స్టిక్ని మూవ్ చేయకుండానే కెమెరా స్లైట్గా కదులుతున్నట్లు కానీ మనకు అనిపించినట్లయితే సో ఈ క్యాలిబ్రేషన్స్ అయితే చేసుకోవాలి. సో ఈ క్యాలిబ్రేషన్ని మనం ట్రిగర్ని 4 టైమ్స్ ప్రెస్ చేసిన తర్వాత జాయ్స్టిక్స్ని 4 కార్నర్స్కి మూవ్ చేసి దాని తర్వాత మళ్ళీ ట్రిగర్ని 4 టైమ్స్ ట్యాప్ చేసినామంటే క్యాలిబ్రేషన్ అయితే అయిపోతుంది. ఫైనల్గా ఈ ట్రిగర్ ఇంకా మోడ్ బటన్ని ఒకేసారి ప్రెస్ చేసి గింబల్ మోటార్స్ని ఆటో ట్యూన్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ని మనం మెయిన్గా గింబల్ బ్యాలెన్స్ చేసిన తర్వాత ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. నేను ఆల్రెడీ రోనిన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే వీడియోని పోస్ట్ చేశాను. సో పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. మీరు ఎవరైనా చూడకపోతే వెంటనే ఆ వీడియోని చూసేయండి. గింబల్ ఫ్రంట్ సైడ్ మనకి 3 LEDs ఇస్తారు. అవి మెయిన్గా మనం ఏ మోడ్లో ఉన్నామో చెప్తాయి. ఈ డిఫరెంట్ మోడ్స్ని మనం రోనిన్ యాప్లో సెట్ చేసుకోవచ్చు. నాకైతే ఎక్కడ కన్ఫ్యూజన్ అంటే గింబల్లో మోడ్స్ అని పెట్టారు, యాప్లో మాత్రం యూజర్స్ అని పెట్టారు. అక్కడ కూడా మోడ్ అని పెట్టుంటే కాస్త క్లియర్గా అయితే ఉండదు. ఇప్పుడు మనం రోనిన్ బెస్ట్ సెట్టింగ్స్ని చూసే ముందు మనం ఒక 3 విషయాలు మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. స్పీడ్, డెడ్ బ్యాండ్
బ్యాండ్ అండ్ సెన్సిటివిటీ అండి. సో ఈ 3 విషయాలు అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, కాస్త కీన్గా వినండి. స్పీడ్ ఆప్షన్ ఎంత ఫాస్ట్గా మనకి గింబల్ మూవ్ అవ్వాలి అనేది డిఫైన్ చేస్తుంది. డెడ్ బ్యాండ్ అంటే మనం ఏ యాంగిల్కి హ్యాండిల్ మూవ్ చేసినప్పుడు ప్యాన్ ఇంకా టిల్ట్ యాక్టివేట్ అవ్వాలో చెప్పే పారామీటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెడ్ బ్యాండ్ లోలో పెట్టినప్పుడు నేను ప్యాన్ ఫాలో మోడ్లో హ్యాండిల్ని ఫాస్ట్గా తిప్పినా కానీ ప్యాన్ మాత్రం సర్టెన్ మూమెంట్లోనే యాక్టివేట్ అవుతుంది. సెన్సిటివిటీ అంటే స్పీడ్ ఇంకా డెడ్ బ్యాండ్ ఎంత పోర్షన్స్లో వర్క్ అవ్వాలి అని చెప్తుంది. ఈ 3 పారామీటర్స్ని మనం ఇండివిజువల్గా యూజర్స్కి స్మూత్ ట్రాక్లో కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు డిస్ప్లే చూపిస్తున్న డయాగ్రామ్ని చూస్తే నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మీకు కన్ఫ్యూజన్ లేకుండా వీడియోని కాసేపు పాస్ చేసి నేను చెప్పిన సెట్టింగ్స్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కడైనా తప్పు చేసినట్లు అనిపిస్తే యూజర్ని సెలెక్ట్ చేసుకుని రీసెట్ గింబల్ పారామీటర్స్ ప్రెస్ చేయొచ్చు. నా సెట్టింగ్స్ చూసినట్లయితే యూజర్ 1 చాలా స్మూత్ అండ్ సటిల్ మూమెంట్స్ కోసం యూజ్ చేస్తున్నాను. ఒకవేళ ఇంకొంచెం మీడియం ఫాస్ట్ రెస్పాన్స్ కావాలంటే యూజర్ 2కి చేంజ్ అవుతాను. యూజర్ 3 మాత్రం నేను 360 degrees రోల్కి కాన్ఫిగర్ చేశాను. దీన్ని కాన్ఫిగర్ చేయాలంటే మనం యూజర్ 3ని సెలెక్ట్ చేసి స్మూత్ ట్రాక్లో ప్యాన్ టిల్ట్ ఇంకా రోల్ని డిజేబుల్ చేయాలి. నెక్స్ట్ కంట్రోల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఛానల్ 3ని రోల్కి చేంజ్ చేయాలి. అలాగే ఛానల్ 1 అండ్ ఛానల్ 2ని నాట్ అవైలబుల్లోకి మార్చాలి. ఇంకొక మంచి టిప్ ఏంటంటే గింబల్ని హారిజాంటల్గా హోల్డ్ చేసి జాయ్స్టిక్ని లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ డబుల్ ట్యాప్ చేసినట్లయితే మనకి ఇన్ఫినిట్ రోల్ అనేది యాక్టివేట్ అవుతుంది. దీన్ని డీయాక్టివేట్ చేయాలంటే జస్ట్ మనం గింబల్ని పైకి లిఫ్ట్ చేస్తే సరిపోతుంది. లేదు మాన్యువల్గా 360 degrees రోల్ కావాలంటే కూడా మనం జాయ్స్టిక్తో మాన్యువల్గా అయితే కంట్రోల్ చేయొచ్చు. రోనిన్ ఎస్లో ఉన్న ఫీచర్స్ అన్ని మాక్సిమం DJI ఆస్మో మొబైల్లో కూడా ఉన్నాయి, ఒక్క రోల్ ఫంక్షనాలిటీ తప్ప. ఆస్మో మొబైల్ వీడియో ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తున్నాను. మొబైల్ వీడియోస్ ఏమైనా ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ యాక్సెసరీ అండి అది. చూసారు కదా ఈ సెట్టింగ్స్ని. మీరు మీ రోనిన్ పైన ట్రై చేసి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి. బై ద వే ఈ సెట్టింగ్స్ అన్ని మీ రోనిన్ గింబల్తో సీమ్లెస్గా వర్క్ కావాలంటే మీ రోనిన్ ఎస్ని తప్పకుండా లేటెస్ట్ ఫర్మ్వేర్కి అప్డేట్ చేయాలి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వాళ్ళని మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చూడమని చెప్పండి. ఇప్పటిదాకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఫోక్స్, దిస్ ఇస్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. Peace out.